హాయ్ అండి అందరికీ. వాటర్పై రంగోలీ చాలా ట్రెండింగ్లో ఉంది కదా, అందుకనే నేను కూడా ట్రై చేశా. ప్లీజ్ లాస్ట్ వరకు వాచ్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా అయితే ఒక ప్లేట్లో వాటర్ అయితే తీసుకున్నాను. దానికి మొత్తం బేస్ మొత్తం నాకు రెడ్ కావాలి కాబట్టి ఇలా మొత్తం రెడ్ కలర్ని మొత్తం వేసేస్తున్నా. అలా ఫుల్గా రెడ్ మొత్తం ఎక్కడ స్పేస్ లేకుండా మొత్తం రెడ్ కలర్ని నింపేశాక నేనైతే ఫస్ట్ శివలింగాన్ని వేయాలనుకుంటున్నా. అందుకే ఫస్ట్ శివలింగం మాత్రం అవుట్లైన్ డ్రా చేసుకుంటాను. నాకైతే పెన్సిల్తో వేయగలనేమో కానీ ముగ్గు పిండితో అస్సలు రాదండి. బట్ వేస్తూ ట్రై చేద్దాం, వస్తుందేమో చూద్దామా. సరే, నేనైతే ముందు అవుట్లైన్ అయితే గీసుకుంటున్నాను. ఎందుకంటే అవుట్లైన్ వచ్చేస్తే మొత్తం వేసేయడం చాలా సులువుగా ఉంటుంది కదా, అందుకే ముందు నేను ప్రిఫరెన్స్ మొత్తం అవుట్లైన్కి ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ లోపల మొత్తం అవుట్లైన్ గీసాక మొత్తం బ్లాక్ కలర్తో ఫిల్ చేసుకోవాలి. మొత్తం గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకోవాలి. అందరూ అడుగుతారు కదా, మరి కలర్స్ అయితే మునిగిపోవని. మార్కెట్లో దొరుకుతాయండి, మట్టి గట్టు కలిపిన కలర్స్ ఉంటాయి కదా, అవైతే సులువుగా ఉంటుంది. ఏమి కలపనవైతే మునిగిపోతాయి. ఇలా అయితే నాకు వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత శివుడికి ముఖ్యమైన చందమామే కదా, చందమామ తీసుకున్నాను. శివుడు అని గుర్తొస్తేనే మనకు గుర్తొచ్చేది నామమేగా. చందమామ గీసుకున్న తర్వాత శివనామాన్ని కూడా గీసేసుకున్నా. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.